సిట్రాల్కా సిరప్‌లో డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ ఉంటుంది. ఇది ఒక యూరినరీ ఆల్కలైజర్. అంటే మూత్రంలో ఉన్న ఆమ్లత్వాన్ని తగ్గించి, మూత్రాన్ని తక్కువ ఆమ్లంగా మార్చడంలో సహాయపడుతుంది. దేనికి వాడతారు? మూత్రం పోసేటప్పుడు మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లో మంట, ఇబ్బంది తగ్గించడానికి యాంటీబయాటిక్స్‌తో పాటు సహాయక చికిత్సగా కొన్ని రకాల కిడ్నీ రాళ్లను నివారించడానికి లేదా నిర్వహణలో, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే కొన్ని పరిస్థితుల్లో డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. ఎలా పనిచేస్తుంది? సాధారణంగా మూత్రం కొద్దిగా ఆమ్లంగా ఉంటుంది. సిట్రాల్కా సిరప్ మూత్రాన్ని తక్కువ ఆమ్లంగా మారుస్తుంది. దీనివల్ల మూత్రంలో మంట తగ్గుతుంది. యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళడానికి సహాయపడుతుంది. కొన్ని రకాల కిడ్నీ రాళ్ళు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా వాడాలి? బాటిల్‌ను బాగా షేక్ చేయాలి. మెజరింగ్ కప్‌తో కొలిసి తీసుకోవాలి. సాధారణంగా నీటిలో కలిపి తీసుకోవాలని సూచిస్తారు. డాక్టర్ చెప్పిన మోతాదును మాత్రమే పాటించాలి. ఎవరు జాగ్రత్తగా వాడాలి? తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉన్నవారు, గుండె సమస్యలు లేదా సోడియం పరిమితం చేయాల్సిన వారు, డాక్టర్ సలహా లేకుండా ఎక్కువ రోజులు వాడకండి. ముఖ్యమైన విషయం, సిట్రాల్కా సిరప్ ఒక యాంటీబయాటిక్ కాదు. యూటీఐకి కారణమైన బ్యాక్టీరియాని ఇది చంపదు. ఇది మంట, అసౌకర్యం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్కు అవసరమైతే డాక్టర్ యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. మూత్రంలో మంట ఉందని ప్రతిసారి సిట్రాల్కా సిరప్ ఒక్కటే సరిపోదు. కారణం యూటీఐ, కిడ్నీ రాళ్ళు లేదా మరో సమస్య కూడా కావచ్చు. కాబట్టి లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులెప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.